పిల్లలు అందరూ రండి, కొత్త ఆవకాయ రుచి చూద్దురుగాండ్రి. వస్తున్నామమ్మమ్మ. నాకు ఫస్ట్ ముద్ద పెట్టు బామ్మ. అమ్మమ్మ కథ చెప్తూ పెట్టు అమ్మమ్మ. అవునమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు ఇట్లా తింటూ కథలు చెప్పించుకునేవాళ్ళం. చాలా రోజులైంది, మాకు కూడా కథ వినాలనుంది, చెప్పమ్మా. అయితే మీకు ఇవాళ ఆవకాయ కథ చెప్పనా? ఆవకాయ మీద కూడా కథ ఉందా? భలే భలే చెప్పు బామ్మ. అదొక పల్లెటూరు. కాంతమ్మ మంచి వేసవికాలంలో తన కొడుక్కి పెళ్లి చేసి కొత్త కోడల్ని ఇంటికి తెచ్చింది. కోడలు ఇంటికి వచ్చిన వారం రోజులకి ఇంట్లో కొత్త ఆవకాయ పెట్టారు. కాంతమ్మకి కొడుకు కోడలికి ఆవకాయ అంటే మహాప్రాణం. కొత్త ఆవకాయ ఎప్పుడెప్పుడు తిందామా అని ఉండేది కొత్త కోడలు లక్ష్మికి. అత్తగారిని, అత్తయ్య ఇవాళ ఆవకాయ తిందామా అని ఎప్పుడు అడిగినా రేపు తిందాంలే, ఎల్లుండి చూద్దాంలే అని దాటేసేది. ఒకరోజు భర్త పొలానికి వెళ్ళాక అత్తగారు లక్ష్మిని పిలిచి, నేను పక్క సందులో ఉన్న మా బంధువుల ఇంటికి పెడుతున్నా, అరగంటలో వస్తా, ఇల్లు జాగ్రత్త అని చెప్పింది. సరే అని అత్తగారు పక్క సందు తిరిగి వెళ్లేదాకా అక్కడే ఉండి సందు తిరగగానే లోపలికి వచ్చి కొత్త ఆవకాయ తినాలన్న కోరిక ఆపుకోలేక అత్తనడిగినా లాభం లేదని గబగబా కంచంలో ఇంత ఆవకాయ వేసుకొని అన్నం తీసి పెట్టుకుందామని చూసింది. గిన్నె ఖాళీగా ఉంది. అయ్యో, అన్నం లేదే అనుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని బియ్యం కడిగి అన్నానికి పడేసింది. అన్నం ఉడికాక చూస్తే అత్తగారు వస్తానన్న టైం అయిపోయి ఒక్క 5 నిమిషాలు మిగిలింది. ఇప్పుడు ఎట్లా అనుకొని ఇలా చేస్తా, ఓ గిన్నెలోకి కొత్త ఆవకాయ పచ్చడి తీసుకొని గబగబా పెరట్లోకి వెళ్ళి ఒక అరిటాకు కోసుకొచ్చుకొని అన్నం గిన్నె, ఆవకాయ గిన్నె, నెయ్యి గిన్నె, ఓ బిందెతో నీళ్లు, ఈ అరిటాకు అన్నీ తెచ్చి బయటికి వచ్చి రిక్షా పిలిచింది. రిక్షాలో పెట్టి తలుపుల దగ్గరికి వేసి కంగారుగా వచ్చి రిక్షా ఎక్కి పద పద అమ్మవారి గుడికి తీసుకెళ్ళు అంది. అత్తగారింటికి వచ్చి లక్ష్మీ లక్ష్మీ అని పిలిచి, ఇదేంటి తలుపుల దగ్గరికి వేసి ఎటు వెళ్ళింది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. లక్ష్మి గుడికి వెళ్ళింది. అప్పటికే గుడి మూసేసి ఉంది. అమ్మయ్య అనుకుని వస్తువులన్నీ గుడిలోకి చేర్చుకుని, తలుపులు మూసి ఉన్నాయి కదా, పర్వాలేదులే అని మూసేసిన తలుపులు ఎదురుగా తను తెచ్చిన అరిటాకు వేసుకొని గిన్నెలో పచ్చడి మొత్తం అరిటాకులోకి వేసేసుకొని వేడి అన్నం కుమ్మరిచ్చుకొని పచ్చడి కలుపుకొని ఇంత నెయ్యి వేసుకొని తనివి తీరా కమ్మగా కొత్త ఆవకాయ అన్నం తిని తెచ్చుకున్న నీళ్లు తాగి చుట్టూతా చూసి అమ్మయ్య ఎవరూ చూడలేదులే అనుకొని తిన్న వస్తువులు అక్కడే ఉన్న సెలయేట్లో కడిగి బిందెల నిండుగా నీరు పట్టుకొని రిక్షా మాట్లాడుకొని అన్నీ అందులో పెట్టుకుని ఇంటికి వచ్చేసింది. తలుపులు తెరిచున్నాయి. అమ్మో, అత్తగారు లోపలే ఉంది, అడిగితే ఏం చెప్పాలి అనుకుంటూ లోపలికి వెళ్ళసాగింది. అత్తగారు పడుకోనుంది. అత్తగారు చూడట్లేదులే అనుకుని సామానంతా లోపలికి చేర్చింది. నీళ్ల బిందె తీసుకొని అది కూడా లోపల పెడుతుంటే అత్తగారు లక్ష్మి ఎక్కడికి వెళ్ళావు అంది. లక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం చెప్పాలో తెలియక మాట్లాడకుండా ఉండిపోయింది. మాట్లాడవేంటే, నీళ్లు తేవడానికి వెళ్ళావా అంది చేతిలో బిందె చూసే అత్తగారు. అవునత్తయ్య, నీళ్లు తేవడానికి వెళ్ళా అంది. ఇంత ఆలస్యమైందేంటి అంది కాంతమ్మ. కొత్త పెళ్లి కూతుర్నని నీళ్లకొచ్చిన వాళ్ళంతా పలకరిచ్చారు, దాంతో కొంచెం ఆలస్యమైంది అంది లక్ష్మి. సరే సరే, ఆకలేస్తోంది, అన్నం తిన్నాన్రా అంది కాంతమ్మ. అన్నం ఉండాలి కదా అంది లక్ష్మి. అక్కర్లేదు, పొద్దున్నే నేను కృష్ణ కోసం వండాను కదా. ఓ, వంటింట్లో లేదనా? అక్కడ పిల్లులు బాగా తిరుగుతున్నాయి, అన్నంలో మూతి పెడతాయని అన్నం కూర ఇదిగో ఈ తట కింద పెట్టా అంది కాంతమ్మ. అని లక్ష్మి, నాకు ఆకలి వేయట్లేదు అత్తయ్య, నేను తర్వాత తింటా, మీరు తినండి అని అత్తగారికి అన్నం పెట్టింది. సాయంత్రం అయ్యింది. వీధుల్లో దండోరా వేస్తున్నారు. ఏంటా అని విన్నది లక్ష్మి. వినండి వినండి వినండహో, ఊరి ప్రజలంతా వినండి. అమ్మవారి గుళ్ళో అమ్మవారు ముక్కు మీద వేలు వేసుకుంది. గుళ్ళో ఏదో అపచారం జరిగింది. అమ్మవారి ముక్కు మీద వేలు తీసిన వారికి 1,00,000 రూపాయల నగదు, 2 హారాలు బహుమతిగా ఇవ్వబడతాయండహో అని చెప్పాడు. కృష్ణ పొలం నుండి వచ్చాడు.
కృష్ణ కూడా వాళ్ళ అమ్మతో ఇదే చెప్పాడు. అమ్మవారి గుళ్ళో అపచారమా? ఎవరేం చేశారో ఏంటో అనుకుంది కాంతమ్మ. మర్నాడు పొద్దున్నే కృష్ణ పొలానికి వెళ్ళిపోయాడు. అమ్మవారు ఇంకా వేలు తీయలేదుట అంది కాంతమ్మ లక్ష్మితో. అవునా అత్తయ్యా అని మనసులో అమ్మవారు ముక్కను వేలు వేసుకుంది, నేను అన్నం తిన్నందుకు కాదు కదా అనుకుంది లక్ష్మి. లక్ష్మి కాంతమ్మతో, అత్తయ్యా ఒకసారి గుడికి వెళ్ళొస్తా అత్తయ్యా అంది. సరే తొందరగా రా అంది కాంతమ్మ. సరేనని గబగబా గుడికి వెళ్ళింది. గుళ్ళో జనం ఉన్నారు. అందరినీ దూక్కొని పూజారి దగ్గరికి వెళ్ళి, నేను ఒకసారి ప్రయత్నిస్తానండి అన్నది లక్ష్మి. సరే అన్నాడు పూజారి. కానీ ఒక షరతు అంది లక్ష్మి. ఏంటదమ్మా అన్నారు పూజారి గారు. నేను ఒక్కదాన్నే గర్భగుడిలో వెళ్ళి తలుపులు వేసుకుంటా అంది. సరేనన్నారు పూజారి గారు. లక్ష్మి గర్భగుడిలోకి వెళ్ళి తలుపులేసుకొని, అమ్మా నిన్న నేను నీ ఎదురుగా కూర్చొని అన్నం తిన్నాననే వేలు వేసుకున్నావా? చెప్పమ్మా. ఏదో ఇక్కడ శుభ్రంగా ఉంది కదా, ఎవ్వరు చూడరు, గుడి తలుపులు కూడా వేసున్నాయి, అయినా అమ్మే కదా అనుకున్నా. నిన్ను అవమానించాలన్న ఉద్దేశం అస్సలు లేదమ్మా. నేను పొగరుగా చెయ్యలేదు ఆ పని. పెళ్ళయి ఈ ఊరికొచ్చి వారమే అయ్యింది. నేను చేసిన తప్పుకి ఇప్పుడు ఏం చేయను చెప్పమ్మా. ఏం చేస్తే ఆ వేలు తీస్తావు? అమ్మా వేలు తీయమ్మా అని బతిమిలాడింది. ఎన్ని విధాల బతిమిలాడినా అమ్మవారు వేలు తీయలేదు. ఇప్పుడు నేనేం చెయ్యను? ఏం తోచట్లేదే నాకు అని మనసులో అనుకొని అమ్మవారి ముందర మోకరిల్లి తల నేలకేసి కొట్టుకుంటూ, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యను, నన్ను కరుణించమ్మా అని ఏడుస్తూ ప్రార్థించింది. అమ్మవారికి జాలి వేసింది. అమ్మవారి ముక్కు మీద వేలు తీసేసింది. లక్ష్మి తల ఎత్తి చూసి, అమ్మా కరుణించావా తల్లి, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించమ్మా అని కాళ్ళకి తల అంచింది. తల కొట్టుకున్నందుకు గాయమై నుదుటన కొద్దిగా రక్తం వచ్చింది. అమ్మవారి పాదాలకి తల అంచగానే గాయం మాయమైపోయింది. తనని కరుణించినందుకు లక్ష్మి అమ్మవారికి ధన్యవాదాలు చెప్పి తలుపులు తీసింది. అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మవారి ముక్కు మీద వేలు తీసేసింది, అమ్మవారి ముక్కు మీద వేలు తీసేసింది అని చెప్పుకోసాగారు అక్కడి జనాలు. పూజారి, ఏం చేసావమ్మా? అమ్మవారి ముక్కు మీద వేలు ఇంత తొందరగా తీసేసింది అని సంతోషపడ్డారు. నేనేం చేయలేదు పూజారి గారు, ప్రార్థించానంతే, అమ్మవారు కరుణించింది అంది లక్ష్మి. నువ్వు కాంతమ్మ కొడలివి కదూ అన్నారు పూజారి గారు. అవునండి అంది లక్ష్మి. పూజారి అమ్మవారికి పూజ చేసి హారతిచ్చి లక్ష్మి అని పిలిచి అమ్మవారి ముక్కు మీద వేలు తీసిన వారికి 1,00,000 రూపాయల నగదు, 2 హారాలు బహుమతిగా ఇవ్వబడతాయని దండోర వేయించాము. ఇదిగో తీసుకో అన్నాడు. నాకు వద్దండి, నేను బహుమతి కోసం చెయ్యలేదు అన్నది లక్ష్మి. నాకు తెలుసు, అలా వద్దనకూడదు, అమ్మవారి ఆశీర్వాదంగా తీసుకోమ్మా అని బహుమతి పళ్ళని లక్ష్మి చేతికిచ్చాడు. అక్కడ జనాలు, ఈ అమ్మాయి కాంతమ్మ కోడలు కదూ అని గుసగుసలాడుకున్నారు. బహుమతి తీసుకొని ఇంటికి వచ్చి అత్తగారితో గుళ్ళో జరిగింది మొత్తం చెప్పి బహుమతి పళ్ళాన్ని అత్తగారికిచ్చింది. అత్తగారు సంతోషంతో పొంగిపోయింది. సాయంత్రం కొడుకు ఇంటికి రాగానే అన్నీ చెప్పి లక్ష్మి తెచ్చిన బహుమతి పళ్ళెం చూపించింది. చాలా బాగుంది, అమ్మవారి చల్లని చూపు పడితే ఇలానే ఉంటుంది కదమ్మా అన్నాడు కృష్ణ. అంతా అమ్మవారిదయే కృష్ణ, నాకొక ఆలోచన వచ్చింది, చెప్పనా అంది కాంతమ్మ. చెప్పమ్మా అన్నాడు కృష్ణ. ఆ 1,00,000 రూపాయలతో పచ్చళ్ళ వ్యాపారం పెడదామనుకుంటున్నా. నువ్వు మనకున్న 4 ఎకరాల పొలం చూసుకుంటున్నావు కదా, నేను లక్ష్మి ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం. పచ్చళ్ళ వ్యాపారం చేశామనుకో, ఏదో వేడి నీళ్ళకి చల్లనీళ్లు తోడులా ఉంటుంది. ఏమంటావు లక్ష్మి? మనం చేయగలం గదా అంది కాంతమ్మ. చేద్దామత్తయ్యా అంది లక్ష్మి. చక్కగా చేద్దాం, మీరు ఇంట్లో పచ్చళ్ళు తయారు చేయండి, బయట మార్కెటింగ్ పని అంతా నేను చూసుకుంటా అన్నాడు కృష్ణ. మంచి పనికి ఆలస్యం ఎందుకు, మనకిష్టమైన ఆవకాయతోనే మొదలు పెడదాం. రేపే వెళ్ళి మామిడికాయలు తీసుకురా కృష్ణ అంది అత్తగారు. సరే అమ్మా అన్నాడు కృష్ణ. అందరూ కలిసి భోజనం చేశారు. మర్నాడు పొద్దున కృష్ణ మామిడికాయలు తీసుకొచ్చాడు. అందరూ కలిసి ఆవకాయకి కాయలు తరిగి పచ్చడి తయారు చేశారు. అమ్మవారిని తలుచుకొని చిన్న చిన్న సీసాలు తెచ్చి ఆ సీసాల్లో పచ్చడి పెట్టి వ్యాపారం ప్రారంభించారు.